దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 63వ అధ్యాయము. ఈ అధ్యాయములో 19 వచనాలున్నాయి. మొదటి వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. రెండవ వచనం, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? మూడవ వచనం, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు డాగులే. నాలుగవ వచనం, పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. ఐదవ వచనం, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. ఆరవ వచనం, కోపము గలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసి తిని, వారి రక్తమును నేల పోసివేసి తిని. ఏడవ వచనం, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపాబాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసెదను. ఎనిమిదవ వచనం, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. తొమ్మిదవ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. పదవ వచనం, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయెను, తానే వారితో యుద్ధము చేసెను. 11వ వచనం, అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి? 12వ వచనం, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? 13వ వచనం, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. 14వ వచనం, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. 15వ వచనం, పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయెనే. 16వ వచనం, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. 17వ వచనం, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. 18వ వచనం, నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి, మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. 19వ వచనం, నీ పరిపాలన నేనెన్నడును ఎరుగని వారి వలెనైతిని, నీ పేరెన్నడును పెట్టబడని వారి వలెనైతిని. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.